రాజకీయ నాయకులు పార్టీలు మారడం అన్నది చాలా కామన్ యాక్టివిటీగానే మనం చూడొచ్చు. ఎందుకంటే వివిధ కారణాలు వాళ్ళు చెప్తారు. ఆ కారణాలు స్వప్రయోజనాలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో సైద్ధాంతిక విభేదాలు కావచ్చు, లేదా వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను దృష్టిలో పెట్టుకొని కావచ్చు. చాలా చాలా కారణాలు చెప్పి ఒక్కొక్క పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్తూ ఉంటారు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో, తెలంగాణ రాష్ట్రానికో పరిమితం కాలేదు. అది అన్ని రాష్ట్రాల్లో అదే సంగతి ఉంది. అయితే ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించిన విషయాన్ని ఒకసారి మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది అంటే గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి వివిధ పార్టీల్లోకి వెళ్ళిన నాయకులు వాళ్ళ భవితవ్యము ఎలా ఉంది అన్న విషయం పైన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీని వీడి ఇంకొక పార్టీలోకి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని ఒకసారి డిస్కస్ చేద్దాం. అందులో ముఖ్యంగా 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఒక థంబింగ్ విక్టరీతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మాకు తిరుగులేదు, వచ్చి 25 ఏళ్ల పాటు మాకే అధికారం ఉండబోతోంది అంటూ డిస్కషన్లు పెట్టి డైలాగులు చెప్పిన చాలామంది నాయకులు ఆ తర్వాత 2024 ఎన్నికల్లో షాక్ తగిలింది. అయితే 2024 ఎన్నికల కన్నా ముందు అంటే ఎన్నికల సందర్భంలో చాలామంది పార్టీ వీడడానికి కారణాలు ఒకసారి మనం విశ్లేషించాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంటుంది. అందులో చాలామందికి టికెట్స్ ఇవ్వకపోవడము, లేదా వాళ్ళు కోరుకున్న సీట్స్ కాకుండా వేరే సీట్లలో పోటీ చేయాలని చెప్పి వాళ్ళని ఒత్తిడి చేయడం లాంటి కొన్ని కారణాలు. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక టాపిక్ ఏదో తీసుకొచ్చారు. ఒక ఆ థీసిస్లో భాగంగానే కొంతమంది సీట్లు మారుస్తున్నానని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది పార్టీ మారి టీడీపీలో కానివ్వండి, అలాగే జనసేనలో చేరి పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే మనకు తెలుసు 175 సీట్లలో 164 మంది గెలిచారు. కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చిన నేపథ్యంలో దాదాపుగా పార్టీలు మారి పోటీ చేసిన వాళ్ళందరూ గెలిచారు. ఆ సందర్భంలో పార్టీలు మారినా సీట్లు దక్కని వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అయితే వీటన్నిటి తర్వాత కీలకమైన అంశం మాత్రం ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో ఉండడం కన్నా అధికారంలో ఉన్న కూటమిలో అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఏదో ఒక పార్టీలోకి వెళ్ళడం ద్వారా రాజకీయంగా వాళ్ళకు కొన్ని నష్టాలు లేకుండా ఉండడం కానివ్వండి, ఆ కష్టాలు రాకుండా ఉండే ప్రయత్నం జరుగుతుందని, ఇక అంతేకాకుండా భవిష్యత్ అనే ఒక కారణాలు చెప్పి వెళ్ళే ప్రయత్నం చేసిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది. మొదటగా దీంట్లో మనం చూసుకుంటే మాత్రము విజయసాయిరెడ్డి నెంబర్ 2గా చాలా కాలం పాటు ఆయన వ్యవహరించారు. ఆల్మోస్ట్ మనం చూస్తే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత పేర్లు అన్నప్పుడు అయితే విజయసాయిరెడ్డి లేదా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇట్లా ఒక 2-3 పేర్లు రెగ్యులర్గా వినిపించేవి. ఆ తర్వాత సీనియర్ నాయకులు వాళ్ళందరూ వినిపించారు. కానీ అలాంటి వ్యక్తి కూడా ఇవాళ పార్టీని వదిలేసి బయటకు వచ్చారు. వ్యవసాయం చేసుకుంటా అన్నారు. కానీ ఎంతో కొంత ఆయన స్థాయిలో ఆయన రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల కొన్ని ఇప్పటికీ ఎఫెక్ట్స్ వచ్చిన పరిస్థితులు లిక్కర్ స్కామ్కి సంబంధించి సింబాలిక్గా చూసినా లేకపోతే సింపుల్గా డిఫైన్ చేసినా సరే విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన చేసిన ఇన్ఫర్మేషన్ వల్ల ఇదంతా నడుస్తుంది అన్నది ఒక సమాచారం అయితే అనిపిస్తుంది. అలా కాకుండా మిగిలిన వాళ్ళు ఆళ్ల నాని, సామ్నేని ఉదయభాను, ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఇవాళ పార్టీ మారి వాళ్ళు సాధించింది ఏంటని ఒక డిస్కషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు వీళ్లకు అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రాధాన్యత దక్కింది. 2.5 సంవత్సరాల పాటు ఇందులో కొంతమంది మంత్రులుగా కూడా పనిచేశారు. ఆ మంత్రి పదవులు అనుభవించిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళకు అవకాశాన్ని తప్పించి వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ అసంతృప్తి అలా ప్రారంభమైన అసంతృప్తి 2024 ఎన్నికల్లో ముభావంగానే పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇక్కడ భవిష్యత్తు లేదనే ఉద్దేశమో లేకపోతే వైసీపీలో ఉండే ఇబ్బందులు పడాల్సిన అవకాశం ఉందేమో అన్న భయంతోనే వీళ్ళు పార్టీలు మారారు. ఇవాళ బాలినేని శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన ఒకప్పుడు మంత్రిగా పనిచేశారు. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఆ టాప్ 5లో ఒకరిగా ఉన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డికి స్వయానా బంధువు ఉంటారు. ఏ దాంట్లో అయినా సరే ఆయనకి అంతే ప్రాధాన్యత దక్కుతుంది అని అందరూ భావించారు. కానీ ఆయన ప్రాధాన్యత దక్కలేదు, నాకు న్యాయం జరగలేదు అని చెప్పి ఇవాళ ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చి ఇప్పుడు ఆయన సంఖ్య ఎంత, ఆయన నెంబర్ ఎంత, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 10 ఎక్కడ చివరికి ఒక జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడే స్థాయిలో ఆయన ఇవాళ ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక ఆళ్ల నానికి సంబంధించి చూస్తే ఆళ్ల నాని మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి వెంటనే డిప్యూటీ సీఎం పదవి కానివ్వండి, అలాగే మంత్రి పదవి సాధించి 2.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఆ తర్వాత రెండోసారి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో ప్రస్తుతం ఆయన సిచ్యువేషన్ ఏంటి అంటే ఆయన కార్యకర్తలు ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. గ్రౌండ్ లెవెల్లో ఎవరిని ఆయన్ని టీడీపీలోకి వెళ్ళడానికి కానివ్వండి, తీసుకెళ్ళడానికి కానివ్వండి, అధికారిక కార్యక్రమాలు కానీ పిలవట్లేదు. ఒకప్పుడు జిల్లాకి ఒక కింగ్ లాగా వ్యవహరించిన వ్యక్తి ఇవాళ ఒక నియోజకవర్గం ఏలూరు నియోజకవర్గంలో కూడా చిన్నపాటి కార్యక్రమం కూడా చేయలేని సిచ్యువేషన్లో ఆయన ఉండిపోయారన్నది వినిపిస్తుంది. ఇక సామ్నేని ఉదయభాను పరిస్థితి చూస్తే కూడా దాదాపుగా అదే సిచ్యువేషన్. జనసేనలోకి వెళ్ళిన తర్వాత 3rd గ్రేడ్ 4th గ్రేడ్ లీడర్ లాగా ఇప్పుడు ఆయన్ని ట్రీట్ చేస్తున్నారు. ఆయనకి ఎలాంటి
ప్రాధాన్యత కానివ్వండి, లేకపోతే ఎలాంటి అవకాశం కానీ కల్పించే పరిస్థితి లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలో పాల్పొని సిచ్యువేషన్ ఉన్నారు. ఎందుకంటే వైసీపీలో ఉంటే సరే వాళ్ళకు ప్రాధాన్యత దక్కిందో లేదో పక్కన పెడితే ఇవాళ ఉన్న ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత అవకాశాలు ఉండేవి. రేపొద్దున మరొకసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడో, లేకపోతే ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికకు సంబంధించిన బాధ్యతల విషయంలోనో, రాష్ట్ర స్థాయికి సంబంధించిన పదవులు, పార్టీ పదవులు ఏవో ఒకటి దక్కేవి. కానీ ఇప్పుడు వీళ్ళు జిల్లాల స్థాయికి దిగజారిపోయారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు సాధిస్తుంది పెద్దగా ఏమీ లేదు అన్నది చాలామంది విశ్లేషణలు చెప్తున్నారు. సో దీన్ని బట్టి పార్టీని మారి వాళ్ళు సాధించిన దానికన్నా పార్టీలను మారి వాళ్ళు నష్టపోయేది ఎక్కువ. ఎందుకంటే దీనికి కొన్ని కారణాలు కూడా మనం విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా చెప్తే మాత్రం ఏదైతే ఈ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలపైన అట్రాసిటీస్ జరిగాయి, వాళ్ళ మీద కేసులు అయినాయి, వాళ్ళ మీద అణచివేతలు జరిగాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇవాళ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి వల్ల అయితే బాధింపబడ్డామో వాళ్ళు వచ్చి మా మీద పెత్తనం చేస్తామంటే ఎలా ఒప్పుకుంటాము అన్నదే ఇప్పుడు చాలామంది కార్యకర్తలు కానివ్వండి, టీడీపీకి సంబంధించిన హార్డ్ కోర్ అభిమానులు ఎవరైతే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. సో ఈ విధంగా చూసినప్పుడు వీళ్ళెవరు ఏం చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. వీళ్ళు కాకుండా చాలామంది నాయకులు పార్టీని వీడి లోకల్గా ఉన్న కార్యకర్తలు కానివ్వండి, అక్కడ క్యాడర్తో మిళితం కాలేక వాళ్ళు వీళ్ళని కలుపుకోక ఇబ్బంది పడుతున్న వాళ్ళ సంఖ్య 10ల సంఖ్యలో ఉందని అయితే ఖచ్చితంగా చెప్పాల్సిందే. మరికొద్ది మంది మాత్రం కేవలం ఈ 5 ఏళ్ల పాటు పార్టీని వీడామని చెప్పి ఇంకొక పార్టీలోకి వెళ్లకుండా, ఇక్కడ యాక్టివ్గా లేకుండా, అంటే అసలు రాజకీయాల్లో యాక్టివ్గా లేకుండా వాళ్ళు మరికొంత మంది, ఇప్పుడు అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు పార్టీని వీడారు కానీ ఇంకో పార్టీలోకి వెళ్ళలేదు. అట్ ద సేమ్ టైము ఈ పార్టీకి సంబంధించిన ఆరోపణలు కానివ్వండి, వాళ్ళకి దీనికి సంబంధించిన అంటే జగన్మోహన్ రెడ్డికి గురించి ఏదైనా మాట్లాడడం కానీ ఏం చేయట్లేదు. సో వాళ్ళు స్తబ్దుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతో కొంత సేఫ్. ఎందుకంటే రేపు పొద్దున అవసరం ఉంటే, అవకాశం ఉంటే మరొకసారి పార్టీలోకి రావచ్చు, లేదా పార్టీని మారి ఇంకో పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ సీటు సంపాదించే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు అందరినీ ఊరిస్తున్న అంశం మాత్రం ఇక్కడ ఏంటంటే పునర్విభజన జరిగినప్పుడు మళ్ళీ వీళ్ళకి ఆ పార్టీలో వెళ్ళినా సరే అవకాశం దొరుకుతుంది అని. ఇదే సందర్భంలో వైసీపీలో ఉన్న నాయకుల ఆశాభావం ఏంటంటే ఎలాగూ ఇలాంటి సీనియర్ నాయకులు లేదా అంతకుముందు పదవుల కోసమో అధికారం కోసమో ఉన్న నాయకులు వెళ్ళిపోయారు కాబట్టి కొత్తగా మాకు అవకాశం దొరుకుతుంది, మేము కొత్తగా మరొకసారి రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది. సో 175 కాకుండా 225 అవుతుంది కాబట్టి ఇంకో 50 మందికి ఎక్స్ట్రా అవకాశం దొరుకుతుంది కాబట్టి ఈ సెకండ్ క్యాడరో లేకపోతే సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే నెంబర్ 2, నెంబర్ 3 జిల్లాల వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా అనుకున్న వాళ్ళందరూ ఇవాళ అవకాశం దక్కుతుందని ఒక ఆశాభావంతో వర్క్ చేస్తున్నారు. ఏదేమైనా పార్టీలు మారే క్రమంలో వాళ్ళతో పర్ఫెక్ట్గా ఆ డీల్ కుదరకపోయినా ఇలా ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా డైరెక్ట్గా పార్టీలు మారితే వచ్చే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయో ఇవన్నీ వీళ్ళ ఎగ్జాంపుల్గా ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉంది. ఆల్నాని కానివ్వండి, సామ్నేని ఉదయభాను కానివ్వండి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి కానివ్వండి, అది కాకుండా కొద్దిమంది రాజ్యసభను కూడా వదులుకొని పార్టీలు మారిన బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, వాళ్ళ సిచ్యువేషన్ ఇవాళ ఏంటి, అసలు వాళ్ళు ఏం జరుగుతుంది అది ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. కొద్దిమంది నాయకులు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు బాగా యాక్టివ్గా పనిచేసి ఇప్పుడు కొద్దిగా స్తబ్దుగా ఉన్నారు. కొద్దిమంది నాయకులు మాత్రం అవకాశం అవసరం ఉన్న ప్రతిసారి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దానికి అనుగుణంగానే అధినేత కూడా వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, దానికి ప్రియారిటీ ఇస్తున్నారన్న మాట కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఒక పార్టీలో జాయిన్ అవ్వడానికి కానివ్వండి, వెళ్ళిపోవడానికి కానివ్వండి కారణాలు ఖచ్చితంగా సైద్ధాంతికపరమైన విభేదాలు ఉండాలి, లేదా ఆ పార్టీ వల్ల ప్రజలకు లాభం జరగట్లేదు, వాళ్ళ వల్ల జనాలు నష్టపోతున్నారన్న ఆలోచన విధానం వచ్చినప్పుడు మాత్రమే పార్టీలు మారాలి తప్ప కేవలము రాజకీయ కోణంలోనూ రాజకీయ కారణాలతోనూ ఇలా పార్టీలు మారితే మాత్రం అప్పటికే అక్కడ తిష్ట వేసుకుని ఉన్న నాయకులు కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు ఎవరైతే వాళ్ళు వీళ్ళని ఎందుకు రాణిస్తారు, ఎందుకు వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. ఏదో చిన్న పార్టీ కాదు టీడీపీ కానివ్వండి, జనసేన బీజేపీ అన్నది, జనసేన బీజేపీ అన్నది ఒకసారి క్యాల్కులేషన్ డిఫరెంట్ చేసుకున్న టీడీపీ మాత్రం 170 నియోజకవర్గాల్లోనూ ఒక స్ట్రాంగ్ క్యాడరు లీడర్స్ ఉన్న ఒక పార్టీ కాబట్టి అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి అక్కడ వీళ్ళు కోపపోవడం అనేది చాలా కొద్ది కష్టమైన విషయం. సో పార్టీలు మారిన వాళ్ళు, రాజకీయ ఉద్దేశాలతో మారిన వాళ్ళు మాత్రం ఆ రాజకీయంతోనే భూస్థాపితం అవుతారన్నది అయితే మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.